పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని 21, 22 వార్డుల కొత్తపేట ప్రాంతంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 100 మంది పోలీస్ సిబ్బంది ఇంటింటి తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 81 బైకులు, 1 కారు, 1 ఆటోను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. పట్టణంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఇకపై ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్ కు స్పందించవద్దని ప్రజల్ని హెచ్చరించారు. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ సత్తెనపల్లి టౌన్లోని కొత్తపేట పరిధిలో ముందుగా ఉన్న సమాచారం మేరకే ఆ కార్డన్ సెర్చ్ ఆపరేషను సుమారు 110 మంది ఆఫీసర్లు మెండతో ప్రతి ఈ వార్డులు 2 వార్డులు ఉన్నాయి. ఇక్కడ ఈ 2 వార్డుల్లో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఆ సెర్చ్లో భాగంగా సుమారు 81 రికార్డ్లెస్ వెహికల్, 2 వీలర్ వెహికల్స్, అలాగే 1 కారు, 1 ఆటో సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన 81 మోటార్ సైకిళ్ళు, కారు, ఆటో వాళ్ళు ఎవరైనా సాయంత్రంలోపు రికార్డ్స్ కనుక ఉంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చూపించినట్టయితే వాటిని వెరిఫై చేసి పంపిస్తాము. ఈరోజు చూపించకపోతే సోమవారం కోర్టులో పెట్టడం జరుగుతుంది. అన్ని వెహికల్స్ దొంగ బండ్లుగా పరిగణించి, ఆ బండి కొన్ని పేర్లు లేని, నేమ్స్ లేని, అడ్రస్ లేని ఉన్నాయి బండ్లు. వాటన్నిటికి సమాధానం ఆ పర్సనే చెప్పాలి. ఇకపోతే ముఖ్యంగా ఈ పట్టణంలో ఈ ప్రాంతం ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటే, రీసెంట్గా మీకు తెలుసు నాగన్నకుంట అనే ఏరియాలో కూడా చేయడం జరిగింది. ఇది 2వ ప్లేసు. ఇంతకుముందు రంగా కాలనీలో చేశాము. ఇక్కడ ముఖ్యంగా విరివిగా గంజాయి అమ్మేవాళ్ళు ఉన్నారు. గంజాయి రవాణా చేస్తున్నారు ఇక్కడి నుంచి. వీళ్ళు ఎక్కడి నుంచో తీసుకొస్తారు, చిన్న చిన్న పొట్లాలు కలిపి టౌన్లో కాలేజీలకి, పిల్లలకి, తాగేటువంటి వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి అమ్ముతూ ఉన్నారు. అది చాలా దుర్మార్గమైన చర్య. మేము ఇంతగా చెప్తున్నా సరే అది అలాగే చేస్తూ ఉన్నారు. సో ఇది మనం కట్టడి చేయాలి, దాన్ని రూపుమాపాలి అంటే మీ అందరి సహకారం అవసరం. ఇక్కడికి వచ్చిన పబ్లిక్ దాదాపు 150 మంది ఉన్నారు. మీరందరూ ఇది ఈ విధంగా పోలీసు వాళ్ళు మీటింగ్ పెట్టి చెప్పారు, ఇల్లు తనిఖీలు చేస్తున్నారు. మనందరం కూడా కోఆపరేట్ చేయాలని, పట్టణంలో ఉన్న ప్రజలందరూ కనుక సహకరిస్తే మన పట్టణంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంత కూడా గంజాయి దొరకదు. ఎందుకంటే వాళ్ళని పట్టుకొని మనం తీసుకొచ్చి చట్ట ప్రకారం మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళకి, లేదు చట్ట ప్రకారం శిక్షణ పడే వాళ్ళకి కోర్టులో పెడితే ఖచ్చితంగా భయం వస్తుంది, అది ఆపేయచ్చు. మీరు ఆ విధంగా సహకరించాలని కోరుతున్నాము. అంతేకాకుండా మీ పిల్లలను కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు. ఈవెన్ ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజ్ పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు. వాళ్ళు కాలేజీకి వెళ్ళి ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళని సాయంత్రం వచ్చినప్పుడు మన పిల్లోడు ఏం చేస్తున్నాడు ఏంటని కొంచెం 1 గంట స్పేర్ చేయండి పిల్లలకి. అప్పుడు ఖచ్చితంగా నడవడికల్లో ఏమైనా తేడా ఉంటే మనకి దొరికిపోతారు.